మనస్సు శుద్ధమైతే అప్పుడు సంసారం పట్ల భయం కలుగుతుంది. ఆ భయం కలుగుడు అంటే భయం మిగలడం కాదు, అభయస్వరూపాన్ని ఆశ్రయించడం కూడా జరగాలి. అందుకే ప్రహ్లాదుడు వారు మన హిరణ్యకశిపుడికి నారాయణ తత్వాన్ని చెప్పిన తర్వాత నరసింహస్వామి ఆవిర్భావం జరిగినది, ఆ తర్వాత హిరణ్యకశిపుడి మరణం జరిగినది. ఆపై నరసింహస్వామిని అందరూ భయపడ్డారు. అక్కడ భయపడని వాడు ఒక్కడే, ప్రహ్లాదుడు ఒక్కడే. ఆయనే ముందుకు వెళ్ళాడు శాంతింపు చేయడానికి. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఈయన మిగిలిన వాళ్ళందరూ ఆయన చూసి భయపడ్డారు. ఈయన భయం లేకుండా దగ్గరికి వెళ్ళాడు. ఆయన వాత్సల్యంగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఇంతకీ నరసింహస్వామి భయస్వరూపుడా అభయస్వరూపుడా ఇది ఆలోచించవలసింది. ప్రహ్లాదుడికి భయం వేయలేదే, మిగిలిన వాళ్ళకి ఎందుకు భయం వేసిందంటే మిగిలిన వాళ్ళందరూ సంసార దృష్టి కలవారు, ప్రహ్లాదుడు పరమేశ్వర దృష్టి కలవాడు. అది తేడా. ఇది వాళ్ళకి మాత్రం భగవంతుడు అక్కర్లేదా అంటే వాళ్ళు తమ సంసారంలో హాయిగా ఉండడానికి భగవద్ అనుగ్రహం కావాలనుకుంటున్నారు. అది తేడా.